మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి ఘనమైన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం బాగుండాలి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సరే, ఆశీర్వాదం కావాలా మీకు? అయ్యో పాస్టర్ గారు ఆశీర్వాదం వద్దని ఎవరు అనుకుంటారండి? ఎవరి వాళ్ళ ఆశీర్వాదం? మీ బంధువులా? మీ అత్తమామలా? ఇంకెవరైనా ఉంటే వారా? ఎవరి దగ్గర నుంచి రావాలి దీవెనలు? ఎవరి దగ్గర నుంచి రావాలి సహాయం? ఎప్పుడు కూడానండి ఈనాడు మనిషి వారి దగ్గర నుంచి రావాలి, వీరి దగ్గర నుంచి రావాలి. మా అత్తగారు ఏదో నొచ్చి పడితే బాగుంటుంది, ఇంకా తీసుకురా. భార్యలు కూడా బలి ఏడిపిస్తుంటారండి. ఏమి జీవితమో ఏంటో అర్థం కాదు అసలు. ఈ లైవ్లోనండి ఎందుకులే గట్టిగా మాట్లాడటం అన్నట్టు, కానీ మంచిది కాదండి అది. బలి ఏడిపిస్తారు భార్యలను కూడా. ఇంకా తీసుకురా, మిమ్మల్ని ఇంటికి తీసుకురా. అసలు ముందే తీసుకోకూడదు వాక్యానుసారంగా, అది సరిపోలా ఈ మహానుభావుడికి. ఇంకా తీసుకురా అంటుంటాడు పొద్దుస్తమానం. ఏంటో అర్థం కాదు. కష్టపడి బతకలేవు పని చేసుకొని. ఎవరిదో తేరగా వస్తే తీసుకుందామని కొంతమంది రెడీగా ఉంటారండి, గోతికాడ నక్కల్లాగా రెడీగా ఉంటారు. ఏదో సామెత, గోతికాడ నక్క కనుక రెడీగా ఉన్నట్టు. ఎవరిదైనా వస్తే తేరగా తినేద్దాం, తీసుకుందాం, వస్తే బాగుండు, వాళ్ళది రావాలి, వీళ్ళది రావాలి, వీళ్ళ ద్వారా కలిసి రావాలి, వాళ్ళ ద్వారా కలిసి రావాలి. ఇది తప్ప జీవితానికి ఏమి ఉండదు. ఆశీర్వాదం ఏదో మనుషుల దగ్గర నుంచి రావాలని ఎప్పుడు కోరుకోవద్దు మనం. లేదా ఏదో మోసం చేసిన డబ్బుతో శుభ్రంగా మా ఇల్లు నింపేసుకుందాం, దీవెన కావాలి, అబద్ధాలు మోసాలు చేసిన డబ్బుతో నింపుదాం. చిచి, అట్లాంటివి చేయకూడదండి దేవుని పిల్లలు. ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలో తెలుసా మీకు? ఒక మాట చదువుదాం. ఇలా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం. దేశములో తమకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ఎవరైనా తనకు ఆశీర్వాదం కావాలి అని కనుక కోరుకుంటేనట, నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలి నన్ను అని కోరుకోవాలట. అంతేగాని ఇప్పుడు వరకు నేను చెప్పినట్టు కాదు. దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి. డబ్బులు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఇల్లు ఇవ్వాలి, ఆత్మ సంబంధమైన దీవెనలు ఇవ్వాలి, పరలోకం ఇవ్వాలి. ఏ దీవెనైనా దేవుడే ఇవ్వాలండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలైనా, పర సంబంధమైన దీవెనలైనా అన్నీ కూడా దేవుడు ఇవ్వాలి. ప్రిబిడ్డ మాట చెప్పనా, 26 సంవత్సరాలు నా సేవలో ఒక్క మనిషి దగ్గరికి నేను వెళ్ళి నాకు జరగటం లేదు, నాకు డబ్బులు కావాలి, కాస్త నాకు ఏదన్నా మీరు ఇవ్వండి, లేకపోతే నేను ఏదో చేస్తున్నా దేవుని పని, లేకపోతే మీటింగ్ పెడుతున్నా, లేకపోతే చర్చి కడుతున్నా, ఒక్క వ్యక్తిని ఒక్కసారి కూడా నేను అడగలేదు. ఎవరైనా దైవజనుడిగా నన్ను ప్రేమించి దేవుని సేవలో దేవుణ్ణి ప్రేమించి వారి ఇష్టపూర్వకంగా ఏదైనా కానుకిస్తే తీసుకొని సేవ చేయటమే కానండి. ఇదిగోండి పాస్టర్ గారు ఇదేదో దేవుని కానుకిస్తున్నానంటే తప్ప ఒక్క వ్యక్తి దగ్గర కూడా నేను చేయి చాపలేదు. పనివాడు జీతానికి పాత్రుడు. నేను పని చేసుకుంటా వెళ్తున్నాను దేవుని సేవ, నాకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. ఏ మనిషినైనా వాడుకుంటాడు. సైట్ ర్యాక్ ఎప్పుడూ పట్టలేదు. ఈ నాయకుల ద్వారా ఏమైనా వచ్చిద్దేమో, ఆ పయ్యోల ద్వారా ఏమొచ్చిద్దేమో, లేకపోతే విదేశాల నుంచి ఏమైనా వస్తుందేమో, ఎప్పుడు నాకు ఆ తలంపు కూడా లేదండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాను. దేవుడు పచ్చడేసి పెట్టినా హాయిగా తింటాను, పలావ్ పెట్టినా తింటాను. నాకు ఏది ఉంటే దాంట్లో తృప్తిగా ఉంటాను. నాగా పెద్ద పెద్ద కోరికలు అవి కావాలి ఇవి కావాలి అట్లేమీ లేవు. సంతృప్తికరమైనటువంటి దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అయి ఉందన్నాడు. లాభసాధకం అదే, సంతృప్తి కలిగిన దైవభక్తి. తృప్తిగా ఉండాలి. కొంతమందికి ఎంత ఉన్నా ఏ తృప్తి ఉండదు అనుకోండి, అదొక జీవితం.
తృప్తిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏ మనిషి దగ్గర నుంచి వచ్చింది లేదు. నేను వివాహం చేసుకొని ఇదిగో నిన్న జూన్ 12వ తారీఖుకి 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టా. గొప్ప సంగతి కదా. 30 సంవత్సరాలు మా దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించాడంటే చిన్న విషయం కాదుగా. 3 రూపాయలు తీసుకురమ్మని కూడా పాస్టమ్ గారిని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళమని నేను ఒక్కసారి కూడా చెప్పలేదు. 30 సంవత్సరాల నా వివాహ జీవితంలో మెమోళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 3 రూపాయలు తెమ్మని పంపలేదు, 30 రూపాయలు తెమ్మని పంపలేదు, రూపాయి బిళ్ళ తెమ్మని పంపలేదు. నేను ఎప్పుడు కూడా ఆ ఆలోచనే నాకు లేదు. నేను అసలు ఎప్పుడు ఎవరిని ఏం అడగనండి. నాకు ఇది కావాలి అది కావాలి, అసలు ఆ సెక్షనే నాకు ఉండదు. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుంటాను. దేవుడు ఏ వ్యక్తిని వాడుకొని నాకు సహాయం పంపితే అలా తీసుకొని ప్రార్థన చేసి సేవ చేస్తాను, అంతే. దేవుడు వాడుకోవాలి ఒక వ్యక్తిని. దేశములో తనకు ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు ఎవరు దీవించాలట? నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలట. యాకోబు కూడా యబ్బోకు రేవు దగ్గర నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీనన్నాడు. 32వ అధ్యాయం అనుకుంటాను, ఆదికాండ గ్రంథం చదువుకోండి మీరు. తెల్లవార్లు పెనుగులాడాడు. సరే, ఆయనకి కావలసిన ఆశీర్వాదం సమాధానం అనుకోండి. మరి సమాధానం ఎంత గొప్ప దీవెన. అన్నతో సమాధానం కావాలి. ఆస్తి బాగానే ఉంది కానీ సమాధానం లేదు. నువ్వు నన్ను దీవించాలి, నువ్వు నన్ను దీవించాలి. దీవించాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ప్రియబిడ్డ, ఎప్పుడైనా దేవుడే దీవించాలి. మరి 26 సంవత్సరాల్లో ఏదో ప్రారంభంలో మహిళా మండలం బిల్డింగ్లో ఇంటెద్ద 100 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో నేను మహిళా మండలం బిల్డింగ్లో 3-4 నెలలు ఉన్నాను కదా. అక్కడ నుంచి నా ప్రయాణం చూసుకుంటే, దేవునితో నా నడక చూసుకుంటే, ఈ రోజున దేవుడు నాకు ఎంతో దీవెనిచ్చాడుగా. నన్ను చూస్తే మీకు అర్థమైద్దిగా, నాకేం కొదువు చేశాడు నాయన? ఏం చేయడండి. ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తప్పకుండా సమృద్ధినిస్తాడు. ప్రియబిడ్డ, ఏదో ఎట్నుంచి ఏమొచ్చిద్ది అని తప్పు మార్గాల్లో ఎవరిదో రావాలి, ఎవరిదో వస్తే బాగుండు, అవసరమైతే అబద్ధాలు మోసాలైనా పర్లేదు అన్నట్టుగా అలా జీవించొద్దండి. దేవుడు దీవించాలని కోరుకోండి. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలి, నీ చేతి పనిని దేవుడు దీవించాలి. నువ్వు దీవెనకరంగా ఉండాలి. 10 మందికి పెట్టే స్థాయిలో దేవుడు నిన్ను ఉంచాలి. అలా ఉండాలి. ఆత్మ సంబంధమైన దీవెనతో నిత్య జీవాన్ని పొందాలి. అన్నీ దేవుడే ఇస్తాడు, దేవుడే ఇస్తాడు. ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుని దీవెన నిండారులుగా కలుగునుగాక, కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం, నడిపించండి. మీరు మమ్మల్ని దీవిస్తారు నాయన. ఏ మనుషుడి ద్వారానో లేదా వేరే రూటులో మాకేదో డబ్బు రావాలి, మేము బాగుపడాలనుకునే తలంపు నుండి మాకు విడుదల దయచేయండి. ఎంతమంది ఆశతో ప్రార్థించుకుంటున్నారో వారందరికీ సాయం చేయండి. కృపగల దేవా, మీ ఆశీర్వాదాలతో అందరినీ నింపమని, సంతోష సమాధాన ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.